108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు థాయిలాండ్ భామ ఓపెల్ సుచాత. మిస్ వరల్డ్ 2025గా విజయం సాధించిన అనంతరం ఓపెల్ సుచాత జాతీయ మీడియాతో ముచ్చటించారు. భారతీయ సినిమాల గురించి మాట్లాడారు. తనకు బాలీవుడ్ నటి అలియా భట్ తెలుసన్నారు. ఈ ప్రయాణంలో ఎంతో మంది సుందరీమణులు తనలో స్ఫూర్తి నింపారని చెప్పారు. భారతదేశం నుంచి ప్రపంచ సుందరిగా విజయాన్ని అందుకున్న వారిలో ఎవరంటే మీకు ఇష్టం అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు బదులు చెప్పడం చాలా కష్టం. నాకెంతో ఇష్టమైన మానుషి చిల్లర్ ను ఫినాలేలో కలిశాను. అదే విధంగా నాకు ప్రియాంక చోప్రా అంటే ఎంతో ఇష్టం. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. వీలున్నప్పుడు సినిమాలు చూస్తుంటా. బాలీవుడ్ లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశాను. అలియా భట్ నాకు తెలుసు. ఆమె నటించిన గంగూబాయ్ ఖాటియావాడి నాకెంతో నచ్చింది. ప్రేక్షకులను ఆలోచింపచేసే చిత్రం అది. బాహుబలి సినిమా గురించి విన్నాను, కానీ ఆ సినిమా ఇంకా చూడలేదు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా కొన్ని రోజుల క్రితం మేమంతా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శించాం. పోటీలు పూర్తయిన తర్వాత తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై రివ్యూ ఇస్తా అని తెలిపారు. ఇక కిరీటాన్ని గెలుపొందడాన్ని ఉద్దేశిస్తూ ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. వ్యక్తిగతంగానే కాకుండా థాయిలాండ్ ప్రజలకు ఇదొక మైలురాయనే చెప్పాలి. నేనెంతో గర్వపడుతున్నా. మిస్ వరల్డ్ స్టేజ్ పై మా దేశానికి గుర్తింపు లభించింది. మా దేశానికి ఇదే తొలి విజయం. ఇలాంటి ఒక రోజు కోసం మేమంతా 70 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ ప్రయాణం క్లిష్టమైనదని నేను చెప్పను. ఎందుకంటే మన హృదయానికి చేరువైన దానిని పొందేందుకు వేసే ప్రతి అడుగుకు ఒక అర్థం ఉంటుందని ఆమె తెలిపారు. ఇక నా జీవితంలోని అద్భుతమైన రోజుల్లో ఇక్కడ గడిపిన సమయము నిలిచిపోతుంది. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. ఇక్కడి ప్రజలు, ఆహారం, ఆతిథ్యం అన్నీ నచ్చాయి. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని సొంతం చేసుకున్నా అన్నారు ఓపెల్ సుచాత.